నిన్న ఈనాడు పేపర్ మీరు చూస్తుంటే మెయిన్ ఎడిషన్లో ఈనాడులో ఇచ్చారు. సాక్షిలో ప్లాస్టిక్ కవర్ల మీద సాక్షిలో కూడా డిస్ట్రిక్ట్ ఎడిషన్లో ఇవ్వడం జరిగింది. అంతకుముందు నమస్తే తెలంగాణలో అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేపర్లో టీవీలలో అంతటా వస్తూనే ఉన్నాయి. కానీ దాన్ని పెద్ద సీరియస్ మ్యాటర్గా మనం పట్టించుకోవట్లేదు. సో ఒక 5 నుంచి 10 సంవత్సరాల నుంచి నేను నా సొంతంగా నేను ప్లాస్టిక్ వాడకాన్ని కానీ తగ్గిస్తూ వస్తూ ఉన్నాను. కానీ ఎప్పుడైతే ఫ్రాన్స్ కాన్ఫరెన్స్ జరిగింది, బహుశా మీరు అందరూ చూసి ఉంటారని నేను అనుకుంటున్నాను, వినుంటారని అనుకుంటాను. ఏదైతే గ్లోబల్ వార్మింగ్ సంబంధించి 198 దేశాల ప్రధానమంత్రులు అందరూ కలిసి మనం తక్షణ కర్తవ్యంగా ఏం చేయాలి, ఈ యొక్క పర్యావరణాన్ని రక్షించడానికి మనం ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలన్నటువంటి వాళ్ళు ఒక కాన్ఫరెన్స్ పెట్టుకోవడం జరిగింది. అది చూసిన తర్వాత నేను చలించిపోయి ఏదో ఒకటి ఈ పర్యావరణం గురించి నేను ఒక్కనే కాదు సమాజంలోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో డిసెంబర్ 14th ఎనర్జీ కన్జర్వేషన్ డే సందర్భంగా నేను బ్యాంక్ మేనేజర్, నాకు చాలా బిజీగా ఉంటుంది. సో అయినా కూడా నాకున్నటువంటి టైంలో 2 to 3 నా లంచ్ పీరియడ్లో రోజు ఒక స్కూల్ని విజిట్ చేసి ఆ స్కూల్కి విద్యార్థులకి మోటివేషన్ చేసి ఎనర్జీ కన్జర్వేషన్ గురించి వాళ్ళ దగ్గర టిప్స్ చెప్పడం జరుగుతూ ఉంది. దానిలో ఉద్దేశించే మేము ఒక ప్రైజెస్ కూడా కాంపిటీషన్ పెట్టడం జరిగింది. యాక్చువల్గా నేను 8th 9th క్లాస్ వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చాను. ఆ టాస్క్ మళ్ళీ యాక్చువల్గా ఆ టాస్క్ కనుక మీరు కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్ చేస్తే 26th జనవరి రోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా మీకు ఆ ప్రజెంటేషన్స్ ఇప్పిద్దాం అనుకున్నాను. కానీ మీరు ఆ టాస్క్ గురించి మళ్ళీ ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. ఏం టాస్క్ ఇచ్చాను మీకు? మీరందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ యొక్క మీటర్ రీడింగ్ అందరు రాసుకురావాలని చెప్పాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కనుక ఒక్కొక్క యూనిట్ని మీరు సేవ్ చేసినా కూడా మీ ఎస్ఎస్ స్కూల్ తరఫున కనీసం మీ 30 మంది 40 మంది స్టూడెంట్స్ చేసిన నెల పేరు మీద ఒక 40 యూనిట్లను మన ఎనర్జీ కన్జర్వేషన్ చేయొచ్చు అని చెప్పేసి నాకు ఒక ఆలోచన ఉండే. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మీకు దాంట్లో నేను సార్కి 1st, 2nd, 3rd, 4th 5 మెంబర్స్ని అంటే ఎస్ఏ రైటింగ్లో ఒక 2 డ్రాయింగ్ కాంపిటీషన్లో ఒక 3 సెలెక్ట్ చేయడం జరిగింది. నేమ్స్ అనేది సార్కి నేను రాసి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏం గిఫ్ట్ ఇవ్వాలి, మళ్ళీ నాకు అదొక పెద్ద ప్రశ్నే. ఏం గిఫ్ట్ ఇవ్వాలి అని ఆలోచించి పుస్తకం ఇవ్వాలా, పెన్ ఇవ్వాలా, లేదంటే ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలా అని చెప్పేసి ఆలోచించి ఆఖరికి మీకు హరితహారం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను ఇన్ని లక్షల కోట్ల చెట్లు నాటిస్తానని చెప్పేసి అన్నారు. ఆయన ఒక్కరి వల్ల కాదది. సో మనందరం కనుక ఒక్కొక్క చెట్టు నాటినట్లయితే వాళ్ళు ఏదైతే కలగన్నారో, ఏదైతే సమాజం కోసం వాళ్ళు కలగన్నారో దాన్ని మనందరి సహకారంతో ఇది చేయాలన్న ఉద్దేశంతో 1st, 2nd మామూలుగా కొన్ని ప్రైజులు గులాబీ మొక్కలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంకొకటి ఏంటి, అందరూ చెప్తా ఉన్నారు తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలి, సెగ్రిగేషన్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఎవరు పాటించట్లేదు. అన్నము, ప్లాస్టిక్, పెన్ను, పెన్సిల్, పేపర్ అన్ని కలిసి ఒకే దాంట్లో మిక్స్ చేసి ఇది చేయడం జరుగుతూ ఉంది. సో వేస్ట్ సెగ్రిగేషన్ కిట్ అని చెప్పేసి 2 bin 1 bag కాన్సెప్ట్, డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ అండ్ రీసైకిల్ వేస్ట్ 3 వేస్ట్ల సెగ్రిగేషన్ చేసేటటువంటి ఒక కిట్ నేను అది బెంగళూరు నుంచి తెప్పించడం జరిగింది. సో అది నల్గొండలో ప్రతి ఇంట్లో ఆ యొక్క సెగ్రిగేషన్ కిట్ ని అందించి ఎక్కడ చెత్త ఎవరు మై గార్బేజ్ మై రెస్పాన్సిబిలిటీ, ఎక్కడ ఒక చిన్న పేపర్ కూడా రోడ్డు మీద పడేయడానికి వీల్లేదు. ఆ రీసోర్సెస్ అన్నిటిని కూడా మనం రీసైకిల్ చేసుకుంటే చాలా యొక్క వనరులు ఏవైతే ఉన్నాయో అవి ఊరికే ల్యాండ్ ఫిల్లింగ్, ఎప్పుడైనా ఖాళీ ఉంటే మీ సార్ వాళ్ళని ఎక్స్కర్షన్ తీసుకువెళ్ళమండి. ఎక్కడికంటే పానగల్లి చెరువు పక్క ఏమంటుంటే మున్సిపల్ డంప్ యార్డ్, ఆ డంప్ యార్డ్ చూస్తే మీకు ఏడుపు వస్తుంది. మంచి చెప్పులు, మంచి బట్టలు, మంచి పెన్నులు, పెన్సిళ్ళు, పుస్తకాలు అన్ని ల్యాండ్ ఫిల్లింగ్ అయిపోతున్నాయి. కాబట్టి ఏది కూడా ల్యాండ్ ఫిల్లింగ్ కావద్దు, ప్రతిదీ రీసైకిల్ కి మనం వాడుకోవాలి అన్న ఉద్దేశంతో సెగ్రిగేషన్ కిట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. నాకు ఈ 10 నిమిషాల సమయం ఇచ్చి చిన్నారులతో మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి మీ యొక్క స్కూల్ మేనేజ్మెంట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశం థ్యాంక్ యూ.